నియో అందిస్తోంది MBBS plus PG degree abroad options with low cost fees. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణలో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అనుమానితుల ఇళ్లపై సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లా కేంద్రంలో NIA సోదాలు చేపట్టారు. నగరంలోని తబ్రేజ్ అనే వ్యక్తికి నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాల నేపథ్యంలో NIA తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 3:30 NIA అధికార బృందం తబ్రేజ్ ఇంటికి వచ్చారు. దాదాపు 5 గంటల పాటు తబ్రేజ్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. దుబాయ్లో తబ్రేజ్ ఉన్నట్లు NIA అధికారులు గుర్తించారు. తబ్రేజ్ ఇంట్లో కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలోనూ NIA అధికారులు సోదాలు నిర్వహించారు. PFI కదలికలపై అనుమానంతో గతంలో NIA అధికారులు 2 తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. సెప్టెంబర్ 18, 2022న NIA అధికారులు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 40 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. 2 రాష్ట్రాల్లో 4గురిని అరెస్ట్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్లో PFI కదలికలను తొలుత స్థానిక పోలీసులు గుర్తించారు. నిజామాబాద్లో ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్న ఓ ట్రైనర్ ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో PFI కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా పోలీసులు జూలై 4, 2022న 4గురిని అరెస్ట్ చేశారు. షేక్ సహదుల్లా, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మొబిన్, అబ్దుల్ ఖదీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో PFI కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో NIA అధికారులు పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. తెలంగాణలో PFI కేసును స్థానిక పోలీసులు NIAకు అప్పగించారు. ఈ కేసును NIA విచారణ జరుపుతోంది. నిజామాబాద్లో యువతను PFI వైపు ఆకర్షించేందుకు మహమ్మద్ ప్రయత్నించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆత్మరక్షణ పేరుతో యువత శిక్షణ ఇస్తూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.